భారతదేశం యూరోపియన్ల రాక. పోర్చుగీసు వారు. ఆటోమాన్ టర్కులు క్రీస్తు శకం 1453లో కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించారు. భారతదేశానికి సముద్ర మార్గమును కనుగొన్నది వాస్కోడి గామా. వాస్కోడి గామా క్రీస్తు శకం 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. వాస్కోడి గామా క్రీస్తు శకం 1498లో కాలికట్కు చేరాడు. వాస్కోడి గామా సందర్శించిన కాలికట్ రాజు జమోరిన్. భారతదేశానికి వర్తకానికి వచ్చిన తొలి యూరోపియన్లు పోర్చుగీసు వారు. పోర్చుగీసు వారు పోర్చుగల్ దేశస్థులు. పోర్చుగీసు వారి మొదటి వర్తక స్థావరాలు కాలికట్, కొచ్చిన్, కన్ననూర్. ఇండియాలో పోర్చుగీసు స్థావరాలకు మొదటి గవర్నర్ ఆల్మిడా. పోర్చుగీసు వ్యాపారాన్ని విస్తరించడానికి ఆల్మిడా అనుసరించిన విధానం బ్లూ వాటర్ పాలసీ. పోర్చుగీసు వారికి శత్రువులు మొఘల్ చక్రవర్తులు, మహారాష్ట్రులు, బహమనీ సుల్తానులు. పోర్చుగీసు వారికి వర్తకంలో మొదటి పోటీదారులు అరబ్బులు. క్రీస్తు శకం 1661లో పోర్చుగీసు వారు బొంబాయిని రెండవ చార్లెస్కు అరణంగా ఇచ్చారు. ఇండియాలో పోర్చుగీసు స్థావరాలకు రెండవ గవర్నర్ అప్పన్ సో డి అల్బుక్లార్క్. ఇండియాలో పోర్చుగీసు వారి వలస సామ్రాజ్య నిర్మాత అల్బుక్లార్క్. ఇండియాలో పోర్చుగీసు వారి వలస సామ్రాజ్యానికి రాజధాని గోవా. ఇండియాకు మొట్టమొదటగా వచ్చి చిట్ట చివరగా వెళ్ళిన ఐరోపా వారు పోర్చుగీసు వారు. ఇండియాలో పోర్చుగీసు వారి అధికారాన్ని విచ్ఛిన్నం చేసింది డచ్చి వారు.